వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే రోజా షాపింగ్ చేయడానికి వెళ్తుంది షోరూమ్‌కి. ఇక ఒక డ్రెస్ నచ్చక ఇంకో డ్రెస్ అలాగా షాప్ చేస్తూ ఉంటుంది. అద్దంలో ఆ డ్రెస్ పెట్టుకొని నాకు బాగుందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. మొత్తానికి ఒక డ్రెస్ అయితే నచ్చుతుందనమాట. ఇక అద్దంలో చూసుకున్నాక ఈ డ్రెస్ ప్రైస్ ఎంతుంది అని చెప్పి ట్యాగ్ చూడగానే 22,000 చిల్లర ఉంటుందనమాట. ఇక నా దగ్గర డబ్బు లేదే ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఇక అప్పుడే చామంతి ఫోన్ చేస్తూ ఉంటుందనమాట వాళ్ళ అక్క రోజాకి. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి రోజా అనడంతోని అక్క అని చెప్పి గట్టిగా అరుస్తుంది చామంతి. నెమ్మదిగా మాట్లాడు ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అనగానే అక్క ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి అక్క అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు రోజా అంటుంది ఒకరి కింద పనిచేస్తే ఎప్పుడూ అవమానాలే ఉంటాయి. మీ బతుకులు అంతేగా అని చెప్పి అంటుంది రోజా. అబ్బా అక్క చెప్పేది వినక్క అనంగానే నువ్వు చెప్పున్న కథలు వినే అంత టైం అయితే నాకు లేదు అని చెప్పి అంటుంది రోజా. అబ్బా కాదక్క నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను అక్క నీకు అని చెప్పి చామంతి అంటే నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నావు ఓకే నేను లిఫ్ట్ చేయట్లేదంటే నేను బిజీగా ఉన్నట్టు అర్థం ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పి రోజా అంటే అప్పుడు చామంతి అబ్బా సరే అక్క సరే అయితే మనం కలిసాక అప్పుడు మాట్లాడదాము ఇక్కడే మేము ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాము నువ్వు ఎక్కడున్నావో చెప్పక్క వస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. మీరు ఎక్కడున్నా కూడా చేసేది ఆ పాచి పనేగా అక్కడే చేస్తూ అక్కడే ఉండండి. మిమ్మల్ని తెచ్చిపెట్టుకునే అంత స్తోమత ఇక్కడ నాకు కూడా లేదు. సర్లే కానీ సెమిస్టర్ ఫీజు కట్టాలి 23,000 పంపించు చేశాక ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రోజా. ఇక అప్పుడు చామంతి ఇదేంటి అక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో 23,000 పంపించమంటుంది ఎలా పంపించడం అవుతుంది ఏం చేయాలి అని చెప్పి చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క కిచెన్‌లో చంద్రిక ఏమో ఇక హర్షవర్ధన్ ఇచ్చిన చీరని పట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. చూసుకుంటూ ఉంటుంది. అదే టైంకి కిచెన్‌లోకి చామంతి వస్తుంది. ఇక చామంతి రాగానే ఆ చీరని పక్కన పెడుతుందనమాట చంద్రిక. ఇక అప్పుడు చామంతి ఆ చీరని చూసి అబ్జర్వ్ చేసి గుర్తు తెచ్చుకొని, "అది అత్త ఆ చీరలాయన అమ్మడానికొచ్చాడు కదా! అతను ఆ చీర, ఈ చీర నీకు బావుంటుందని నీ మీద వేశాడు. ఆ చీరేగా ఈ చీర?" అని చెప్పి చామంతి అడుగుతుంది. "ఆ! అదే" అని చెప్పి చంద్రిక అంటే, "మరి ఈ చీర చాలా ఖరీదైన చీర కదా! ఈ చీర నీ దగ్గరికెలా వచ్చింది?" అని చెప్పి అడుగుతుంది చామంతి. అప్పుడు చంద్రిక అంటుంది, "అది అమ్మగారికి నచ్చలేదు కదా! అందుకే నా దగ్గరికొచ్చింది" అని చెప్పి అంటుంది చంద్రిక. "ఈ చీర నీ దగ్గరికెలా?" అని చెప్పి చామంతి అంటే అప్పుడు చంద్రిక అంటుంది, "కొన్ని అర్థం కాని, చెప్పలేని, చెప్పుకోలేని కథలుంటాయి. ఆ కథే నా కథ" అని చంద్రిక అంటే అప్పుడు చామంతి అంటుంది, "చెప్పుకోలేని కథలు కూడా ఉంటాయా?" అని చామంతి అంటుంది. అప్పుడు చంద్రిక అంటుంది, "ఆ దేవుడు కొంతమంది రాతలు తలరాతలు ఇలాగే రాస్తాడు. ఏం రాయాలో తెలియనప్పుడు ఇలాగే నాలాగే ఉంటాయి ఆ రాతలు" అని చెప్పి అంటుంది చంద్రిక. ఇక చంద్రిక అంటున్న మాటలు చామంతికేమీ అర్థం కావు. "ఏమోలే అత్త నువ్వు అంటుంది నాకేం అర్థం కావట్లేదు కానీ, ఇంత ఖరీదైన చీర నీ దగ్గరికొచ్చిందంటే నువ్వు మాత్రం అదృష్టవంతురాలు అన్నట్టే గదా!" అని చెప్పి చామంతి అనగా అప్పుడు చంద్రిక, "హ్మ్. ఒక రకంగా అదృష్టవంతురాలినే. ఇంకో రకంగా దురదృష్టవంతురాలిని కూడా" అని చెప్పి అంటుంది చంద్రిక. మరోపక్క అరుణ్ వాళ్ళ ఆఫీసు వాయుపుత్ర ఎయిర్‌లైన్స్ చూపిస్తూ ఉంటారనమాట. కంపెనీ ఎంప్లాయీస్ అంతా చాలా టెన్షన్‌గా పని చేయకుండా అక్కడే నించొని ఇక అరుణ్ క్యాబిన్ వైపు చూస్తూ ఉంటారు. ఇక అరుణ్ ఏమో చాలా టెన్షన్‌గా ఏదో అప్లై చేస్తూ ఉంటాడనమాట తన ల్యాప్‌టాప్‌లో. ఇక ఇటుపక్క రోజా కూడా ఆపోజిట్‌లో క్యాబిన్‌లో కూర్చొని ఇక తను కూడా వర్క్ చేస్తూ ఇక ల్యాప్‌టాప్ మూసేసి ఇక అరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. ఈరోజు నా సూర్యుడు ఆ సూట్‌లో చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇటుపక్క మేనేజర్ ఒక ఆవిడొచ్చి ఎంప్లాయీస్‌తో అడుగుతుంది. ఏంటి పని చేయకుండా పొద్దున్నే అందరూ ఇలా నించున్నారు అని చెప్పి అనగానే ఇక ఎంప్లాయీస్‌లో ఒక అమ్మాయి ఇలా చెప్తూ ఉంటుంది. అది మన వాయుపుత్ర ఎయిర్‌లైన్స్ సార్ ఏమో ఇక యూఎస్ గవర్నమెంట్‌కి అప్లై చేశారు ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం అనగానే ఇక మేనేజర్ అంటుంది. ఆల్రెడీ మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకున్నాం కదా! అనంగానే తెచ్చుకున్నాము. కానీ అదొక్కటే సరిపోదు. యూఎస్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇవ్వాలి. దానికోసమే పాపం అరుణ్ సార్ పొద్దున్నుంచి టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ అరుణ్ సార్ అప్లై చేశారు. అయితే మరి ఏమవుతుందా అని ఇంకా అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తారు. అయితే ఇవాళ అరుణ్ సార్‌కి చాలా బిగ్ డే అనమాట అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇటుపక్క ఎంప్లాయీస్‌లో ఒక ఆవిడ ఇటు రోజాను కూడా చూపిస్తూ ఉంటుంది. ఆ రోజాను చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో. తన ఓన్ ప్రాజెక్ట్ అన్నట్టు అరుణ్ సార్‌కి సమానంగా తను కూడా పని చేస్తుంది అని చెప్పి రోజాను కూడా చూపిస్తూ ఉంటారు. మరోపక్క అరుణ్ తన క్యాబిన్‌లో ఉంటాడు కదా! ఇక అప్పుడే ఇక ఫోనొస్తుందనమాట. ఇక ఫోన్ రావడంతోని ఇక ఓకే సార్ ష్యూర్ వి విల్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక బయట ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అరుణ్ తన క్యాబిన్‌లో నుంచి బయటకి వస్తాడనమాట. ఈ లోపల ఇటు పక్క రోజా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అరుణ్ బయటికి రావడం. ఇక రోజా కూడా బయటికి వచ్చి తన క్యాబిన్‌లో అక్కడే బయట నించొని ఉంటుందనమాట. ఇక ఇటు పక్క అరుణ్ తన క్యాబిన్ నుంచి బయటకొస్తాడు కదా! ఇంకా ఎంప్లాయీస్‌తో యెస్ వి డిడ్ ఇట్ అని చెప్పి ఇక మనకొచ్చింది అప్రూవల్ యూఎస్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఇక అనగానే ఇక అందరూ కంగ్రాట్స్ చేస్తూ ఉంటారనమాట అరుణ్‌ని.
ఇటు పక్క ఒక ఎంప్లాయీ వచ్చేసి, "రోజా, రోజా అసలా మన వాయుపుత్ర ఎయిర్‌లైన్స్‌కి అరుణ్ సార్ ఎంత కష్టపడ్డారో, నువ్వు కూడా అంతే ఇదిగా కష్టపడ్డావు. ఈ సక్సెస్‌లో నీకు కూడా ఈక్వల్ షేర్ ఉంది. నిజంగా కాంగ్రాట్స్" అని చెప్పి ఆ అమ్మాయి రోజా చేపట్టుకొని ఊపేస్తూ ఉంటే, ఇక రోజా ఒక్కసారిగా చెయ్యి దిల్చుకున్నట్టు పక్కన పెడుతుంది. ఆ అమ్మాయి ఏంటి రోజా ఇలా బిహేవ్ చేస్తుంది చేయి పట్టుకుంటే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇటు పక్క మళ్ళీ రోజా మేనేజ్ చేస్తూ, "ఓకే, ఓకే. థాంక్స్" అన్నట్టుగా మళ్ళీ అంటూ ఉంటుంది. ఇక రోజా ఆ అమ్మాయితో అంటుంది, "బాస్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని నేను సక్సెస్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అంతే. అంతకు మించి ఏం లేదు" అని చెప్పి అలాగా రోజా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే, ఇక దూరం నుంచి అరుణ్ కూడా ఇటు రోజాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక రోజా కూడా అరుణ్ చూడడం గమనించి, యెస్, గురుడు పడిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోజా. ఆ తర్వాత ఇక రోజా కూడా అటు అరుణ్ దగ్గరికొస్తుందనమాట. ఇక అక్కడున్న ఎంప్లాయీస్ అంతా "కంగ్రాట్స్ మేడమ్, కంగ్రాట్స్ మేనేజర్ గారు" అని చెప్పి రోజాని కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇటు రోజా కూడా అరుణ్‌ని "కంగ్రాట్స్ సార్" అని చెప్పి అనగానే ఇక మళ్ళీ నమస్తే పెడుతుందనమాట రోజా మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి అరుణ్‌ని. ఇటు అరుణ్ అంటూ ఉంటాడు రోజాతోని, "నేను ఎప్పుడు దేనికోసం కష్టపడినా కూడా ప్రతి దాంట్లో మా మామ్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఈసారి నిన్ను డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నువ్వు నాతో సమానంగా పనిచేశావు, కష్టపడ్డావు. నీకు కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట అరుణ్. అప్పుడిక రోజా అంటుంది, "అయ్యో సార్! నేను నా వంతు కృషిగా నేను చేశాను. మీరు ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇంకెన్నో మీకు సక్సెస్ రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా" అని చెప్పి రోజా అంటుంది. మరో పక్క ఇటు రమాదేవి వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. అందరూ పనివాళ్ళు రెడీగా అక్కడ ఒక్కొక్కరుగా నించునుంటారు. ఇక అప్పుడు చంద్రిక వచ్చి ఇటొక డ్రైవర్‌కేమో "నువ్వు కార్స్ అన్నీ క్లీన్ చెయ్యి. నువ్వేమో ఆ పైన ఇల్లు క్లీన్ చెయ్యి. నువ్వు విండోస్ క్లీన్ చెయ్యి" అని చెప్పి అందరికీ ఒక్కొక్క పని పురమాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న రోబోస్‌కి కూడా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు చంద్రిక అంటుంది, ఈ రోబోస్ ఏమో చేస్తామన్నట్టుగా అంటున్నాయి కానీ, వాళ్ళ లాంగ్వేజ్ మాత్రం నాకు అర్థం కాదు. ఏదోలే మొత్తానికి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయిగా ఈ రోబోలు" అని చెప్పి అనుకుంటుంది చంద్రిక. ఆ తర్వాత చామంతి వాళ్ళ అమ్మ దగ్గరికొచ్చి, "నువ్వు పైన రూమంతా గదంతా క్లీన్ చెయ్యి. సరేనా? మళ్ళీ పనంతా నువ్వే మొత్తం చేసేయకు. వేరే వాళ్ళు కూడా పనులు చేయనివ్వు. చూడు, మళ్ళీ మా అమ్మగారు చూస్తే ఖాళీగా ఉన్నారు అని చెప్పి అనుకోకూడదు. అందుకని పని చేయమంటున్నాను. సరేనా?" అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత ఇక చంద్రికని అడుగుతుంది చామంతి, "అందరికీ పనులు చెప్తున్నావు. నాకేంటత్తా ఏ పని చెప్పవు" అనగానే, "నీకు స్పెషల్ పనుంది. అందరికీ పురమాయించాక నీకు చెప్పాలనొచ్చాను. అయితే ఈ ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టాలి. ఎందుకంటే ఇక వంటతోనే కదా అందరిని మెప్పించగలము. సో, చాలా టేస్టీగా వంట చేసి పెట్టాలి. అది కూడా హెల్తీగా, నీట్‌గా" అని చెప్పి చంద్రిక చెప్పడంతోని, "ఖచ్చితంగా అత్త. చూడు, నేను వంట బాగా చేస్తాను" అని చెప్పి ఇక చామంతి కిచెన్‌లోకి వెళ్తుంది. ఇక చామంతి కిచెన్‌లోకి రాగానే, "ఇక ఈ గ్యాస్ స్టవ్ ఏంటి కొత్తగా ఉంది. దీన్ని ఎలా ఆన్ చేయాలి?" అని చెప్పి రకరకాలుగా ఆన్ చేసి చూస్తుంది. ఇక తనకి ఎలా ఆన్ చేయాలో కూడా అర్థం కాదు. ఇక చామంతి ఇలా అనుకుంటుంది, "ఇక్కడ వంట సామాన్లు కూడా ఎక్కడ ఏమున్నాయో కూడా ఏం అర్థం కావట్లేదే. కిచెన్ అంతా చాలా కొత్తగా ఉంది. అసలే అత్త నాకు ఇంట్లో వాళ్ళందరికీ రుచికరంగా వండి పెట్టాలి. అందరిని మెప్పించాలి అంది. ఇప్పుడు నేను ఈ వంట ఎలా చేయాలి?" అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటుంది చామంతి. అప్పుడే రోబో వచ్చి, "యూ కాంట్ కుక్, యూ కాంట్ కుక్" అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు చామంతి, నువ్వు రోబోవి నాకు చెప్తున్నావు నేను కుక్ చేయలేననా? చూడు ఎంత బాగా టేస్టీగా వండుతానో" అని చెప్పి ఇక బయట గార్డెన్ దగ్గరికి వెళ్ళి ఇక అక్కడంతా మట్టి అదంతా వేసేసుకొని ఇక ఇటుకరాళ్ళన్నీ పెట్టి ఇక వంట చేద్దాము అని చెప్పి కట్టెల పొయ్యి మీద ఇక బయటికి వెళ్ళి కొమ్మలన్నీ కొడుతూ ఉంటుందనమాట. ఇక అప్పుడే అటువైపుగా ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. "ఏంటి ఈ చామంతి ఇరిగిపోయిన చెట్టు మీద తన ప్రతాపం చూపిస్తుంది" అని చెప్పి, "ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పి, "చెప్పు చామ్" అని చెప్పి అంటూ ఉంటే, "ఏంటి చామ్ అంటావేంటి? నా పేరు చామంతి" అని చెప్పి అంటుంది చామంతి. అప్పుడు ప్రేమ్ అంటాడు, "అయ్యో! ఇక్కడ సిటీలో అందరూ చాలా ముద్దు పేర్లుగా ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు. అందుకే చామ్ అని పిలుస్తున్నాను. ఇంతకీ ఏంటి చెప్పు" అని చెప్పి అడుగుతాడు. "ఏం చేస్తున్నావు?" అని చెప్పి ప్రేమ్. అప్పుడు చామంతి చెప్తుంది, "ఈరోజు వంట నేను కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను. ఇంతకుముందు ఒక 25, 30 సంవత్సరాల క్రితం అందరూ కట్టెల పొయ్యి మీద వండుకొని చక్కగా బలంగా తిని ఉన్నవాళ్ళే. అప్పుడు చక్కగా 100 ఏళ్ల దాకా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టవ్‌లు వాటి మీద వండుకొని 50 ఏళ్ళకి పడిపోయింది. ఇవాళ ఎంత రుచిగా వండుతాను చూడండి" అని చెప్పి ఇక కట్టిన కట్టెలన్నీ కూడా తీసుకెళ్తుందనమాట కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి. చామంతి వంట చేస్తూ ఇలా చెప్తూ ఉంటుంది, "కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా కూడా భలే అమోఘమైన రుచి ఉంటుంది. అదేం అనుబంధమో కానీ భలే రుచొస్తుంది" అని చెప్పి ఇక వంటలు చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమంటాడు, "మొత్తానికి ఇవాళ పాత పద్ధతిలో వంట చేస్తున్నావనమాట. పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా?" అని చెప్పి చామంతిని అడుగుతాడు ప్రేమ్. "అదిగో ఆ కట్టెలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే కట్టెల పొయ్యిలో పెట్టడానికి సులభంగా ఉంటుంది" అని చెప్పి చామంతి అనడంతోని ఇక
ప్రేమ ఆ కట్టెల్ని కొడుతూ ఉంటాడనమాట గొడ్డలతోని. అబ్బా! చాలా ఒక్కగా ఉంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, "ఆ! నువ్వు ఈ ఇంటి ఓనర్ కొడుకువి మరి ఒక్కగా ఉండడానికి. ఒక్కగానే ఉంటుంది. చెయ్యి మరి పని. చెయ్యి డ్రైవర్ బాబు" అని చెప్పి ఇక చామంతి అనడంతోని ఇక తన షర్ట్ తీసేసి బనీన్‌తోని ఆ కట్టెలన్నీ కొడుతూ ఉంటాడనమాట ప్రేమ. ఇక ఇటు పక్క చామంతి వంట చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఆ కట్టెల పొయ్యి మీద. ఇక ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. థాంక్స్ ఫర్ వాచింగ్.